ముందుగానైతే ఒక యూఎస్బి పిన్ అయితే తీసుకోండి. ఆ యూఎస్బి పిన్ అయితే ఖరాబ్ అయిపోయిన డేటా కేబుల్స్ అయితే ఉంటాయి కదా, ఆ డేటా కేబుల్స్లోంచి అయితే రిమూవ్ చేసా. ముందుగానైతే పాజిటివ్ వైర్ అయితే సోల్డరింగ్ చేయండి. తర్వాత అయితే నెగిటివ్ వైర్ అయితే సోల్డరింగ్ చేయండి. సోల్డరింగ్ అయితే ప్రాపర్గా చేసుకోండి. తర్వాత అయితే ఒక పీవీసీ షీట్ అయితే తీసుకోండి. ఆ యూఎస్బి పట్టే విధంగానైతే కట్ చేసుకోవాలి. నేనైతే యూఎస్బి పట్టే విధంగానైతే కట్ చేసా. ఇప్పుడైతే యూఎస్బి అయితే అందులో ఫిట్ చేసుకోండి. యూఎస్బిని అయితే కరెక్ట్గా ఫిట్ చేసుకుని ఫెవిక్విక్ అయితే వేసుకోండి. నేనైతే ఫెవిక్విక్ అయితే ఒక డ్రాప్ వేసా, ఎక్కువ వేయకండి, మళ్ళీ యూఎస్బి ఖరాబ్ అయిపోతుంది. తర్వాత అయితే 1 ఇంచ్ పీవీసీ పైప్ అయితే తీసుకోండి. తర్వాత అయితే ఆ యూఎస్బి అయితే పీవీసీ పైప్లోకి అయితే ఎక్కించుకొని కరెక్ట్గా ఫిట్ చేసుకోండి. కరెక్ట్గా యూఎస్బి అయితే సెంటర్లోకి వచ్చే విధంగా పెట్టుకోండి. తర్వాత అయితే ఫెవిక్విక్ అయితే స్టిక్ చేయండి. ఫెవిక్విక్ అయితే బాగా ఎక్కువైంది, స్ట్రాంగ్గా స్టిక్ చేయండి. తర్వాత అయితే మిగిలిన ఎడ్జెస్ అయితే ఉన్నాయి కదా, అదైతే కట్టర్తో అయితే కట్ చేసుకోండి. నీట్గా ప్రాపర్గా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడైతే శాండ్ పేపర్ అయితే ఒకటి తీసుకుని మంచిగా నీట్గా అయితే రఫ్ చేయండి. మంచి ప్రాపర్ ఫినిషింగ్ లుక్ అయితే వస్తుంది. తర్వాత అయితే సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న పీవీసీ షీట్ అయితే తీసుకోండి. తర్వాత అయితే 3 వోల్ట్ వైట్ ఎల్ఈడి అయితే తీసుకోండి. వెనకాల అయితే ఫెవిక్విక్ అయితే వేసుకుని ఎల్ఈడి వెనకాల పీవీసీ షీట్కి అయితే గట్టిగా అయితే స్టిక్ చేయండి. ప్రాపర్గా అయితే స్టిక్ చేసుకోండి. ఎల్ఈడి అయితే సెంటర్కి స్టిక్ చేయండి. ఇప్పుడైతే సోల్డరింగ్ అయితే చేయాలి. యూఎస్బి పాజిటివ్ అయితే ఉంది కదా, యూఎస్బి పాజిటివ్ అయితే ఎల్ఈడి పాజిటివ్కి అయితే సోల్డరింగ్ చేయండి. తర్వాత అయితే యూఎస్బి నెగిటివ్ ఉంది కదా, ఎల్ఈడి నెగిటివ్కి అయితే సోల్డరింగ్ చేయండి. తర్వాత అయితే ఆ ఎల్ఈడిని అయితే పీవీసీ పైప్లోనైతే కరెక్ట్గా అయితే ఫిట్ చేసుకోండి. ప్రాపర్గానైతే ఫిట్ చేయండి. తర్వాత అయితే ఫెవిక్విక్ అయితే వేయండి. ఫెవిక్విక్ అయితే గట్టిగా అయితే వేసుకోండి. తర్వాత అయితే గ్లూ బాటిల్ అయితే ఉంటుంది కదా, అది హాఫ్గా కట్ చేసుకుని దాని మీద అయితే స్టిక్ చేసుకుంటున్నాను నేను. ఫెవిక్విక్ అయితే ఎక్కువ వేసుకోండి. ఇప్పుడైతే టెస్ట్ చేసే సమయం అయితే వచ్చింది. నా మొబైల్ అడాప్టర్కి అయితే యూఎస్బి లైట్ అయితే పెట్టా. చూసారు కదా ఎంత బ్రైట్ లైట్ అయితే వస్తుందో. ఈ విధంగానే కాకుండా ఇంకో విధంగా కూడా వాడచ్చు. ఒక మొబైల్ అయితే తీసుకుని ఆ మొబైల్కి అయితే ఓటీజీ జాక్ అయితే కనెక్ట్ చేయండి. తర్వాత అయితే యూఎస్బి లైట్ అయితే పెట్టండి. తర్వాత అయితే మొబైల్ అయితే ఆన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అందులో ఓటీజీ సెట్టింగ్ అని ఒకటి ఉంటుంది, అది ఆన్ చేయగానే మన ఎల్ఈడి అయితే గ్లో అవుతుంది. ఎంత బ్రైట్ లైట్ అయితే వస్తుందో చూసారు కదా.
మన ఛానల్కి అయితే కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.